క్రీస్తునాథుని అమూల్యమైన ప్రజలారా, మనము ఈ వారంలో బుధవారం నుంచి విభూతి బుధవారంలోకి, తపస్సు కాలంలోకి, పవిత్రమైన జీవితం జీవించడానికి ప్రయాసపడటానికి ప్రవేశించబోతున్నాము. దీంట్లో ముఖ్యమైనవి మనము చేయవలసినది ఏమిటి? మరి త్యాగకృత్యములు మొదటిది, రెండవది ప్రార్థన, మూడవది మన యొక్క ఉపవాస క్రియలు. ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క తపస్సు కాలంలో 40 రోజులు ఉపవాసాలు మనం ఉండటానికి భస్మ బుధవారం అని చెప్తారు. మరి విభూతి బుధవారం కూడా మనము దాన్ని ఆలోచన చేస్తూ మన యొక్క సిద్ధపాటును పాస్కాయుత కాలంలో ముఖ్యంగా పాటించడానికి ప్రయాసపడతాము. అదే ఈ విభూతి బుధవారం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. కాబట్టి తిరుసభ మనకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తూ పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి హృదయ పరివర్తనము ముఖ్యమైనదిగా ఉన్నది. కనుక ఈ ఉపవాసములు మరియు ప్రార్థన జీవితము మరియు త్యాగకృత్యములు కూడా ఈ యొక్క తపస్కాలంలో మనకు తప్పకుండా సహాయపడతాయని ఈ విభూతి బుధవారం సమయమున మనం గుర్తించి వాటిని పాటించి దేవుని యొక్క పవిత్రమైన ఆ యొక్క అంశమును మనం కూడా పొందే భాగ్యాన్ని దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఇప్పుడు తపస్సు కాలంలో ప్రవేశించబోతున్నాము ఈ వారంలో. కనుక ముఖ్యముగా 3 అంశాలను ప్రత్యేకంగా యేసు ప్రభువుకు వచ్చినట్టుగానే మనకు కూడా ఈ కాలంలో రాబోతున్నాయి. కనుక వాటిని ఏ విధంగా మనము యేసు ప్రభు వలె పరిష్కరించడానికి లేదా ఎదుర్కొని వాటిని సవాళ్ళ నుంచి మనం బయటపడటానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువు మరి 40 సంవత్సరాలు ఎడారిలో ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా వారి యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు వాగ్దాన భూమికి వచ్చారో అదే విధంగా 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణించవలసి వచ్చింది. దానికి సూచకముగానే యేసు ప్రభు 40 రోజులు 40 పగుళ్ళు 40 రాత్రులు ఉపవాసములో ఆయన ఎడారిలో ఉపవాసం ఉండి ప్రార్థించారని తెలుస్తుంది. ఆయన కూడా పరీక్షకు గురి అయి ఉన్నారు. మనలాగనే ఇజ్రాయెల్ ప్రజల్లాగానే మనకు కూడా ఇటువంటి పరీక్ష లభిస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు ఏ విధంగా గురి అయ్యారు, వారి యొక్క పరీక్ష ఏమిటి అని చూసినామంటే, ఇజ్రాయెల్ ప్రజలు మరి 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నది మత్తయి సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 23 వచనాల్లో మనం చూస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఎడారిలో ఉండి తిరిగి వచ్చిన తర్వాత యేసు ప్రభు కూడా 40 పగళ్ళు 40 రాత్రులు దానిని సూచిస్తూ 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్టుగా వారు కూడా ఆ యొక్క సమయంలో తన యొక్క తపస్సును ఆయన ప్రారంభించి పాటిస్తున్నాడు. మత్తయి సువార్త 4:2లో మనం చూస్తున్నాము ఏ విధంగా యేసు ప్రభువు ఈ యొక్క శోధనను గెలుచుకున్నాడని చెప్పి. మరి దీన్ని గెలవడానికి ఆయనకి పడినది యేసు ప్రభువు ఏ విధంగా వాక్యాన్ని పాటించి దాన్ని గెలుచుకున్నాడు. మొదటిది మరి యేసు ప్రభువుకు వచ్చిన శోధన మనము చూస్తున్నాము. ఇది ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్కును ఆయన ఉపయోగించి గెలవడము. మొదటిది మరి ఆయనకు వచ్చినది మరి శారీరక ఆకలి. దీంట్లో నుంచి తప్పి ఆయన బయటకు పడటానికి కోసము దేవుని వాక్కును ఉపయోగిస్తున్నాడు. దేవుని వాక్కు వలన గెలవచ్చును. మరి మన యొక్క శారీరక ఆకలిని దప్పికను మనం గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించడానికి యేసు ప్రభు ఆ కార్యం చేసిన 2వ శోధన మనం చూస్తున్నాము. 2వ శోధన నిర్గమ కాండము 17వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు యేసు ప్రభువుకు వస్తుంది. ఇజ్రాయేల్ ప్రజలకు అదే శోధన వస్తుంది. అదేమిటంటే, మీరు దేవుణ్ణి శోధిస్తున్నారు, దేవుణ్ణి మీద కంప్లైంట్ చేయడం వాళ్ళు మొదలు పెడుతున్నారు. అదేమిటంటే మరి అహరోనును వారు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు మాకు ఇటువంటి కష్టాలు బాధలు వస్తున్నాయి, నీరు లేదు త్రాగడానికి అని చెప్పి వాళ్ళు పరీక్షకు గురి అవుతున్నారు. యేసు ప్రభు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 16వ వచనాన్ని ఉపయోగించి ఆ యొక్క పరీక్షను కూడా బయటికి నెగ్గుతున్నాడు. దేవుని పరీక్షకు గురి చేయట్లేదు. 3వ పరీక్ష మనము నిర్గమ కాండము 32వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూస్తున్నాము.
వారు బంగారు దూడను మరి కొలువడము గమనిస్తున్నాము. దీనిని యేసు ప్రభు మరి ధిక్కరించి ఆ విధంగా పరీక్షకు గురి కాకుండా 3వ దాంట్లో కూడా ఆయన దేవుడు మాత్రమే కొలవాలని చెప్పి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో ఆయన గెలవడం మనం గమనిస్తున్నాము. మరి ఇటువంటిది ఈ యొక్క తపస్కాలంలో మనకు కూడా రావచ్చును. కాబట్టి మనకు వచ్చే శోధనలు ఏమిటి? మొదటిది యేసు ప్రభువుకు వచ్చినట్టుగానే ఆకలి, మరి శారీరక వాంఛలకు మనకు సంబంధించిన పరీక్షలు. రెండవది మనకు అనిపించే మరి ఆకలికి సంబంధించిన ఈ యొక్క కష్టాలు, శోధనలు వస్తాయి. వాటిని జయించడానికి మనం కూడా యేసు ప్రభు వలె దేవుని వాక్కు మీద ఆధారపడాలి. రెండవది మనకు వచ్చే కష్టాలను యేసు ప్రభు నిజంగానే తీర్చడానికి సిద్ధంగా ఉన్నారా మనం గమనించాలి. అది దేవుడు నిజంగానే మమ్మలను మా యొక్క కష్టాలలో సహాయం చేస్తారా అని మనం అనుకోవడము. తప్పకుండా ఆయన మనకు కష్టాల నుంచి విడిపిస్తారని మనం ఆయన మీద నమ్మకం ఉంచటం. మూడవది ప్రభువును విడిచిపెట్టి ఇతర దేవుళ్ళని కానీ లేదా ఇతర వ్యక్తులను కానీ మనం కొలవడము. అంటే ఇది 3వ శోధన. ఈ యొక్క సమయంలో యేసు ప్రభు ఏ విధంగా శోధన గురి కాకుండా దేవుని వాక్కు మీద ఆధారపడి జీవించి గెలిచాడు, అదే విధంగా మనం కూడా ఈ తపస్సు కాలంలో గెలవడానికి, మరి మన యొక్క శోధనలు మనం గెలుచుకోవడానికి యేసు ప్రభు వలె మనం కూడా ప్రయాసపడతాము. ఈ యొక్క తపస్సు కాలంలో పవిత్రంగా జీవించడానికి కావలసిన అనుగ్రహములను దేవుని యేసు ప్రభుని అనుసరించి మనం కూడా పొందుదాము. ఆమేన్.